తర్వాత రెండో జగన్నాథ క్షేత్రంగా చెబుతున్న శ్రీక్షేత్రంలో జగన్నాథ స్నానోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవంలో భాగంగా 15 రోజుల పాటు దర్శనం నిలిపివేసి ఆ తర్వాత రథయాత్ర నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్రమైన కలశాల స్నానోత్సవంలో వేలాది మందిగా భక్తులు పాల్గొన్నారు. ఒడిశాలోని మయూరిభంజ్ జిల్లా బారిపాడలోని శ్రీక్షేత్రంలో దేవస్థాన పౌర్ణమి సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి స్థానయాత్ర భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ జగన్నాథుడు, శ్రీ బలభద్రుడు, దేవి సుభద్రమ్మతో పాటు సుదర్శన చక్రాన్ని ఆయన స్థాన మండపానికి తీసుకొచ్చి వేద మంత్రాల నడుమ 108 పవిత్ర కలశాల జలాలతో అభిషేకం నిర్వహించారు. స్థానోత్సవం అనంతరం సాంప్రదాయం ప్రకారం స్వామివారు అనసారా కాలంలోకి ప్రవేశిస్తారు. ఈ సమయంలో సుమారు 15 రోజుల పాటు భక్తులకు దర్శనముండదు. అనంతరం నవయవన దర్శనమిచ్చి ఆ తర్వాత జరిగే రథయాత్రలో భక్తులకు దర్శనమిస్తారు. బారిపాడలోని శ్రీక్షేత్రంలో ఒడిశాలో పూరి తర్వాత ప్రముఖ జగన్నాథ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జరిగే రథయాత్రకు ప్రత్యేక గుర్తింపుంది. ఈ ఉత్సవంలో ఒకరోజు మహిళలే రథాన్ని లాగే విశిష్ట సాంప్రదాయం కొనసాగుతోంది. దేవస్థాన పౌర్ణమి సందర్భంగా జరిగిన ఈ స్థానయాత్రను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు.